వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కవిత కల్వకుంట్ల కవిత జాగృతి బాటా కంటే కూడా దాన్ని ఆపరేషన్ బీఆర్ఎస్ అని పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నంత వరకు అందరూ మంచోళ్ళే, కానీ పార్టీ నుంచి ఒక్కసారి సస్పెండ్ చేసిన తర్వాత అందరూ కబ్జా కోర్లే, అందరూ బెదిరించే వాళ్ళే, అందరూ భూ కబ్జా చేసేటోళ్ళే అండ్ అందరూ తెలంగాణ సొత్తుని కాజేసేటోళ్ళే. ఈ మాట నేనంటుంది కాదు, కవిత ఎప్పుడో ఎవరో ఒక నీ విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అందుకనే ఆపరేషన్ విమర్శించే బీఆర్ఎస్ అని పెట్టుకుంటే జాగృతి జనం బాట కంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు జనం బాటకు పోయి జనాల సమస్యలు తెలుసుకొని అక్కడ ఉండే వాళ్ళని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి అనేది విషయం పక్కన పెడితే, ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నే అక్కడ ఎమ్మెల్యేల పైన ఫోకస్ పెడితే అక్కడ ప్రజా సమస్యలు ఏమైనా పరిష్కారాన్ని దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ కవితకు కావాల్సింది నాకు తెలిసి ప్రజల సమస్యలు పరిష్కారం కాదు, అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేలను తిట్టడమే అండ్ వాళ్ళపైన విమర్శలు గుప్పించడమే అండ్ వాళ్ళు భూ కబ్జాలు చేసినారని ఆరోపణలు చేయడమే. సరే, ఆరోపణలు కావ కాసేపు నిజం అని అనుకుంటే దానికి సంబంధించి ఏ ఎవిడెన్స్ ఉండదు. ఓన్లీ జనాలని వాళ్ళని బ్యాడ్ చేయాలని చూస్తుంటారు. నిజంగా వాళ్ళు కనుక భూ కబ్జాలు చేస్తే ఆ భూ కబ్జాలకు సంబంధించి అవినీతికి సంబంధించిన ఆమె దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉందా అంటే దానికి సంబంధించి ఇప్పటివరకు నోరిప్పలేదు. సో మళ్ళీ ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆపరేషన్ బీఆర్ఎస్ విమర్శల్లో భాగంగా ఇవాళ కవిత ఇంకొక ఎమ్మెల్యేని విమర్శించింది. సో అది ఎవరు అంటే మల్లారెడ్డి. పాలమ్న పూలమ్న డైలాగులు కొట్టుడు కాదు, పాలమ్మడం పూలమ్మడం పక్కన పెడితే భూ కబ్జాలు కూడా చేస్తుండ్రు అనేది ఆమె ఆరోపణ. సరే, ఒక్కసారి కవితకి ఏమన్నది అనేది విందాం. మంత్రి మల్లారెడ్డి గారు ఉండి చాలా అభివృద్ధి చేసిన నేను అని చెప్పిండు. దాదాపుగా ఒక టర్మ్ ఆయన ఎమ్మెల్యే ఉండే, ఒక టర్మ్ ఎంపీగా ఉండే, ఒక టర్మ్ మంత్రిగా ఉండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా జవహర్ నగర్ కావచ్చు, మేము దమ్మాయి కూడా కావచ్చు, అన్ని ఏరియాస్ తిరుక్కుంటూ వస్తున్నాం. ఎక్కడ చూసినా మౌలికమైనటువంటి వసతులు, తాగునీరు కానీ, రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కదానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అన్నిటికన్నా దారుణం ఏంటంటే, ఇంత పెద్ద మేడ్చల్, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అని చెప్పుకునే మేడ్చల్లో, హైదరాబాద్కి కూతవేడి దూరంలో ఉన్న మేడ్చల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు తక్కువనే. మొత్తం ప్రైవేట్ పరం అయిపోయింది, ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్గా మారిపోయింది, గంజాయి గడ్డగా మారిపోయింది. మొత్తం మేడ్చల్ తప్పితే అభివృద్ధి వైపు అడుగులేసింది లేదు. ఏమన్నా జరిగింది మేడ్చల్లో అంటే కేవలం ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్యార్డ్ సమస్య కొంత మేరకు తీరింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది డబుల్ త్రిబుల్ అయింది, 2-3 గుట్టలు అయిపోయింది. అదేవిధంగా అంతకుముందు కొన్ని పెన్షన్స్ వచ్చినాయి, ఆ పెన్షన్స్ ఇప్పుడు పెరగలేదు. అంతకు మించి మేడ్చల్లో నేను పూలమ్మినా, నేను పాలమ్మినా అని చెప్పే మల్లారెడ్డి గారు పూలమ్మడం పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా పెట్టింది. 2 రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. వారి కాలేజీలు, వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గర పోయొచ్చిన మేము పొద్దున 4,000 మంది ఉన్నారు. 4,000 మందికి 2-3 బస్సులు కూడా లేని పరిస్థితి. మరి మినిస్టర్గా ఉండి, లేబర్ మినిస్టర్గా ఉండి కనీస మానవ హక్కుల కోసం ఆలోచించాల్సి, అది చేయలేదు. ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం, అందరితో కూడా 58-59 పైసలు కట్టి. సో ఇదన్నమాట కవితకి చేసే విమర్శ. పాలమ్న పూలమ్న అనే మల్లారెడ్డి కబ్జాలు కూడా చేసిండు, ల్యాండ్ కబ్జాలు అండ్ ఆయన కాలేజెస్కి, యూనివర్సిటీస్కి తప్ప మిగతా ఎక్కడ కూడా రోడ్ సౌలత్ లేదు అండ్ బస్సుల సౌలత్ లేదు, అసలు ఏం లేదు. ఇక్కడ జనాలు మొత్తం అస్తవ్యస్తంగా అయిపోతున్నారు. అసలు వీళ్ళు కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవు. సరే, నిజంగా అక్కడ ప్రజల సమస్యలు నిజమే అనుకుందాం. నిజంగా అక్కడ ఉండే ప్రజలు అవస్థలు పడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే కవిత అక్కడ వెళ్ళి రెస్పాండ్ అయ్యింది, దాన్ని అప్రిషియేట్ చేయాలి. సరే డన్, రెస్పాండ్ అయితే సరిపోతుందా? పోనీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళకి ఏమైనా వాళ్ళ వరకు చేర్చే ప్రయత్నం ఏమైనా చేస్తురా? లేదు. అక్కడ వెళ్ళి మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది అండ్ ఈసారి టార్గెట్ చేసింది ఎవరిని అంటే పూలమ్న పాలమ్న డైలాగులు కొట్టే మల్లారెడ్డిని మాత్రమే. సరే, డైలాగులు కొట్టినరా లేదంటే ఇంకేమైనా చేసిండా? ఓకే. ఇక్కడ కవితకు మాట్లాడిన దాంట్లో 2 అంశాలు. మల్లారెడ్డి వేలాది ఎకరాలు భూమి కబ్జా చేసిండు. ఈ 2 సంవత్సరాలు అయితే మల్లారెడ్డి చేయలేడు కదా, గత 10 సంవత్సరాలుగా చేసిండే అనుకో. సరే, చేసిండా చేయలేదా పక్కన పెడితే, సరే ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి నిజంగా కబ్జా చేస్తే 2 సంవత్సరాలు అయితే చేయలేడు కదా. అంతకు ముందు చేసిన భూమిని ఇప్పుడు కాపాడుకోవాలని నోరు మొత్తుకుంటున్న పరిస్థితి మనం కూడా చూసాం. గతంలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ, జర నన్ను వదిలే, నీకు దండం పెడతా, నా బతికేదో నేను బతుకుతా అని చెప్పి అన్న సందర్భం కూడా మనం చూసినాం. అయితే ఆ వేల ఎకరాలు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కబ్జా పెట్టినప్పుడు కవితకు తెలియకుండా కవితకు తెలిసినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఒకటి. అండ్ మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలు, కాలేజీలు ఉన్నాయని బీఆర్ఎస్కి సంబంధించిన అందరూ కూడా తెలిసిన సందర్భం. సో అక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీలు, కాలేజీలు
కుప్పలు తెప్పలుగా పెరుగుతుంటే బ్రాంచ్లు పెరుగుతున్నప్పుడు మరి అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క కాలేజీ పెట్టాలనే ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? పోనీ సబితా ఇంద్రారెడ్డికి కవితకి ఏమైనా పడదంటే అట్లాంటి సందర్భాలు ఏం లేవు. ఇద్దరు కూడా బాగానే ఉండే సిచ్యువేషన్స్. అప్పుడు దాని గురించి డిస్కషనే చేయను కవిత. ఇవాళ అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలు అండ్ దాంతోపాటు కాలేజీలకు అడ్డయింది తప్ప ప్రభుత్వానికి సంబంధించిన ఏ కాలేజీలు లేవు. చదువులకి పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే 10 సంవత్సరాల నుంచి కవితకి ఈ విషయం కనుక్కోలేదేమో. మల్లారెడ్డి కంటే ఎమ్మెల్సీ కవిత ఇంకా చాలా బిజీగా ఉండేనేమో. సో ఎమ్మెల్సీగా ఉండే, ఎంపీగా ఉండే, మరి ఆ టైంలో పని ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పట్టించుకునే తీరిక లేదు. మరి ఎంపీ ఉన్నప్పుడు పట్టించుకునే తీరుకుందా? అది కూడా కవితకు లేదు. అందుకని అక్కడ ప్రజా సమస్యలు ఏడేసిన గొంగడి ఆడనే ఉంది. పోనీ ఇప్పటికైనా కవిత జనం బాట, జాగృతి బాట ఇట్లా పేర్లు పెట్టుకొని తిరుగుతున్నప్పుడు జనాల్లో అక్కడ ఉండే సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఎవరికి చెప్పాలి? ఆ ఫిర్యాదు ఎవరికి చేయాలి? జస్ట్ వచ్చినామా అక్కడ ఉండే ఎమ్మెల్యే, గతంలో ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, ప్రజెంట్ ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అసలు టచ్ కూడా చేయని సందర్భం. అక్కడ ఉండే దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, మంత్రుల నియోజకవర్గాలకు తిరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ మంత్రుల గురించి కావచ్చు, ఎమ్మెల్యేల గురించి నోరు మెదెత్తలే. ఇక అవసరమైతే మళ్ళీ మొన్న ఈటల దగ్గర కూడా మాట్లాడిన సందర్భం. ఈటలు ఇక్కడికి వచ్చి ఏం పని చేస్తలేడు కాబట్టి ఇక జాగృతి కార్యకర్తలే వచ్చి ఇక్కడ అన్ని పనులు నెత్తి మీద వేసుకొని చేస్తారు, మీరు స్పందించాలా, మేము స్పందించాలా, మీరే తేల్చుకోండి అనేది ఒక డైలాగ్ కూడా కొట్టి వచ్చేసింది. అంటే ఇక్కడ టార్గెట్ కేవలం ఈ జాగృతి జనం బాటలో బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే. 2 రోజులకో 3 రోజులకో గతంలో ఉండే ఎమ్మెల్యేలను లేదంటే గతంలో పనిచేసిన మంత్రులు నియోజకవర్గాలకు పోవాలి. వాళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారు, వాళ్ళు ఈడ ల్యాండ్ గ్రాప్ చేసారు, లేదంటే ఆడ పాలదందా చేస్తున్నారు, ఇప్పటికీ వాళ్ళ గురుకులాలకు సంబంధించిన వీళ్ళదే పాలదందాలు ఉండు, ఇవన్నీ కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడమే తప్ప అక్కడ ప్రజా సమస్యలపైన కవితకి దృష్టి కొంచెం కూడా లేదు. అండ్ ప్రజా సమస్యలు తీరాలి అనే ఉద్దేశం కూడా లేనట్టే కనిపిస్తుంది. నిజంగా కవితకి ప్రజా సమస్యలు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ వాళ్ళకి ఆ సమస్యల నుంచి వాళ్ళని బయటపడేయాలి అంటే దానిపైన ఒక టాస్క్ పెట్టుకుని పనిచేసేది. సో రంగారెడ్డి జిల్లాకు పోతుంది, అక్కడ ఉండే సమస్యల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, మాట్లాడాలి, ఈ ఎమ్మెల్యేలు అటుపోతున్నారు, ఆ ఎమ్మెల్యేలు ఇటుపోతున్నారు, కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి, వదిలేసేయాలి, వచ్చేయాలి. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పట్టించుకోవాలి నేను ఒక ఇష్యూని టేకప్ చేయాలని ఆలోచన అంతకన్నా లేదని కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జనం జాగృతి బాట ప్రారంభమైపోయి నెలగా వస్తుంది దగ్గర. ఈ నెల రోజుల్లో తిరిగిన నియోజకవర్గంలో ఏ ఒక్క నియోజకవర్గంలో సమస్య, పోనీ ఓ నియోజకవర్గం మొదలు ఏ ఒక్క మండలంలో ఉండే ఒక సమస్యనన్నా తీరింది అంటే ఏది కూడా తీరలే. మరి సమస్యలు తీరనప్పుడు ఆ సమస్యలు అధికారుల దగ్గర తీసుకోవాలని ఇంటెన్షన్ లేనప్పుడు ఈ జనం జాగృతి బాట ఎందుకు, ఇంకొక బాట ఎందుకు? ఇది కేవలం ఎమ్మెల్యేలని ప్రజల దగ్గర బ్యాడ్ చేయడమో లేదంటే ఎమ్మెల్యేలతో మళ్ళీ కవిత తిట్టించుకునే కార్యక్రమం తప్ప ఇంకేది కూడా లేదు. సో అందులో భాగంగానే ఇవాళ మల్లారెడ్డిని టార్గెట్ చేసి కూడా మాట్లాడింది. అయితే మల్లారెడ్డి మాత్రం ఊరుకునే మనిషి కాదు. గతంలో జగదీశ్వర్ రెడ్డి కూడా స్పందించిండు కవిత మాట్లాడిన మాటలకి, హరీష్ రావు కూడా స్పందించిన సందర్భం చూసినాం, సంతోష్ కూడా స్పందించిన సందర్భం చూసినాం. ఇక మల్లారెడ్డి రేపో మాపో చాలా హాట్ కమెంట్సే కవిత పైన చేసే అవకాశం కూడా ఉంది.